ఎవరైనా ధర్మం ఏమిటో చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళకి నచ్చదు సరికదా, వాళ్ళని ఎలా విమర్శిద్దామని ప్రయత్నిస్తారు. కాబట్టి ధర్మమునందు అనురక్తి లేనివారు అని ఈ రెండు కారణముల చేత తెలుస్తూ ఉంటుంది. రెండు, ధర్మాత్ముడైన వాడు ఉంటాడే, వాడు ఎప్పుడూ ధర్మం ఏదో తెలుసుకోవాలనుకుంటూ ఉంటాడు. రెండు, ధర్మాన్ని తెలుసుకున్న దాన్ని అనుష్ఠించడానికి ప్రయత్నిస్తాడు. తానైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు గ్రంథములను చదివి. అథవా ఎవరైనా పెద్దలు చెప్తుంటే అత్యంత ఉత్సాహంతో పరిగెత్తి వింటాడు. అంటే లోపల అసలు వినాలన్న తాపత్రయం ఏర్పడింది అంటే కొన్ని కోట్ల జన్మల తర్వాత పరమేశ్వరానుగ్రహంగా సాధుపురుష లక్షణాన్ని పొందాడు అని గుర్తు. దానికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం లేకుండా వెళ్ళి కూర్చోడానికి ఉత్సాహం కలగదు. పొందాడు, వెళ్ళాడు, విన్నాడు, ధర్మం తెలుసుకున్నాడు, వాడు సాధుపురుషుడు.